ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనము. మీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చూచి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారమును, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉన్నది. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ నిరూపణలు దేవునికి తెలియచేయడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనంలో ధనవంతులొకటికి అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను, హానికరములను, అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-17 వచనాల్లో ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంటూ అనగా శరీరాశ, నేత్రాశ, జీవ ప్రేమను తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పనులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. చివరిగా ఒక మాట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులను, నిష్ఫలులను కాకుండా చేయును. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన మీ వాక్యం విని దానిని అనుసరించి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.